హాయ్ అండి, నా పేరు కాఫీ కప్. మీ అందరికి ఇష్టమైన దాన్ని. మార్నింగ్ లేవగానే అందరికీ మొదటిగా గుర్తుకొచ్చేదాన్ని. మీ మనుషులాగానే మాకు మనసు ఉంది. కబూర్లు చెప్పుకోవడానికి మాకు ఫ్రెండ్స్ ఉన్నారు. ఇప్పుడు నేను వెళ్ళేది మా ఫ్రెండ్స్ దగ్గరికి. మా బాస్కి ఇష్టమైన సినిమా ఆయన చూస్తుంటాడు. మనం మా ఫ్రెండ్స్తో బాత్ కానీ షురూ చేద్దామా? ఈ సోంబేరిగాలు ఇంకా లేచినట్లేరు. రే లేవనరా. హాయ్, నా పేరు పెన్. అక్షరాలను అందంగా రాసే పెన్ని. హాయ్, నా పేరు డైరీ. మీ జ్ఞాపకాలను అక్షరాలుగా నాలో దాచుకునే డైరీని. హాయ్, నా పేరు లాంతర్. ఒకప్పుడు ఇంటికి వెలుగుని, ఇప్పుడు పనికిరాని వస్తువుని. హాయ్, నా పేరు మొద్దు. మొదటగా నేను చిన్న మొక్కను, తర్వాత చెట్టును, కొట్టేశాక మొద్దుని. హాయ్, నా పేరు గ్లోబో. మీరు చూడలేని ప్రపంచ దేశాలను, రాష్ట్రాలను గుంటని బంతిగా మీకు చూపించే గ్లోబ్ని. ఏంటి అప్పుడే తెల్లారిందా? నాకు ఇప్పుడే తెలిసింది. బాస్ వేడివేడి కాపీ గొంతులో పోస్తున్నప్పుడే. దెబ్బకి నిద్రమత్తు వదిలినట్టుంది. వదలక ఉంటుందా? నేను మిమ్మల్ని నిద్ర లేపుతాను, నన్నేమో మన బాస్ నిద్ర లేపుతాడు. ఇద్దరమే మాట్లాడుకుంటున్నాం, వీళ్ళు ఇంకా నిద్ర లేవనట్టున్నారు. రే లేవండ్రా. రేయ్, ఎందుకు అలా మొత్తుకుంటున్నావు? కాలుతుందేమో, అందుకే అలా మొత్తుకుంటున్నాడు. అయినా ముద్దు నిద్ర ఏంట్రా? అవునరా, నేను మొద్దును కాబట్టి నాకు ఆ ముద్దు నిద్ర. ముద్దు నిద్ర అనే పదం మీ నుంచే వచ్చింది అనుకుంటా. ఆపరా నీ ఎదవగాల. అక్షరాలను తిని తిని నేను అలసిపోయాను. అక్షరాలు రాసి రాసి నేను కూడా. ఏం గ్లోబ్ గారు, మీరు కూడా అలసిపోయారా? నేను అలసిపోతే ప్రపంచమే ఆగిపోతుంది. అయితే ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టున్నావు. అవును, ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న ఓ వైరస్ గురించి ఆలోచిస్తున్నా. ఏంటో వైరస్? కరోనా వైరస్. అవునా? అయినా నువ్వు ఎన్ని వైరస్లను చూడలేదు. అవి వస్తుంటాయి, డాక్టర్స్ వాటిని మందులు కనిపెడతారు. నువ్వు టెన్షన్ పడుకులే. ఇది అన్ని వైరస్లే కాదు, చాలా ప్రమాదకరమైనది. ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న అతి భయంకరమైన వైరస్. అయ్య బాబోయ్, అంత ప్రమాదకరమా? అవును, మరి దీనికి పరిష్కారం? దీనికి మందు కూడా లేదు. లాక్డౌన్ పాటించడమే, ఎవరింట్లో వాళ్ళు ఉండటమే. ఈ కరోనా వైరస్ ఒకరి నుండి మరొకరికి త్వరగా వ్యాప్తి చెందుతుంది. ఇంట్లో ఉండడం వల్ల మనిషికి మధ్య దూరం పెరుగుతుంది. వైరస్ త్వరగా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ తగ్గుతుంది. మరి ప్రపంచ దేశాలు పాటిస్తున్నాయి. పాటించాలి. పాటించకపోతే ఆ దేశం ఈ ప్రపంచ పటంలో కనుమరుగైపోతుంది. లాక్డౌన్ అంటే అన్ని బంద్ చేయాల్సి వస్తుంది. ప్రపంచ దేశాల ఎకనామీ దెబ్బతింటుందేమో. ఓ పక్క ప్రాణాలు పోతుంటే డబ్బు గురించి ఎవరు ఆలోచిస్తారు? అయినా లాక్డౌన్ మంచి ఆలోచనేగా. ఈ ఆలోచన ఎవరిది? మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిది. అయినా మందే లేని వైరస్ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఇది ఒక్కటేగా దారి. లాక్డౌన్ ఎప్పటి నుండి అమలవుతుంది? ఆల్రెడీ అమలవుతుంది. 1 వీక్ అవుతుంది. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపుతో అన్ని రాష్ట్రాలు లాక్డౌన్ పటిష్టంగా అమలు చేస్తున్నాయి. ప్రజలు ఇల్లు నుండి బయటకు రాకుండా లాక్డౌన్ పటిష్టంగా అమలు జరిగేలా తగిన చర్యలు తీసుకుంటున్నారు. వైరస్కి మందు కనిపెడుతున్నారా? ప్రయత్నాలు జరుగుతున్నాయి. మనిషి పుట్టాక మరణించడానికి నిజము, పుట్టిన వైరస్ కూడా మరణించక తప్పదు. కానీ కొంచెం లేట్ కావచ్చు. వైరస్కి మందు మన ఇండియా కనిపెడుతుందా, చైనానా, అమెరికా, జపాన్, జర్మనీ, ఇరాక్ అనేది వేచి చూడాలి. ఇప్పుడు బయట వాతావరణం ఎలా ఉంది? నిత్యం రద్దీగా ఉండే రోడ్లు బోసిగా మారాయి. సినిమా హాళ్ళు, షాపింగ్ మాల్లు, దేవాలయాలు, చర్చీలు, మసీదులు, మెట్రో స్టేషన్లు, బస్సులు, ఫ్లైట్లు అన్నీ బంద్ అయ్యాయి. ఎప్పుడు రణగోణ ధనులతో నిత్యం రద్దీగా ఉండే సిటీలు ఇప్పుడు ఏ శబ్దం లేకుండా నిశ్శబ్దంగా ఉన్నాయి. ఈ సిటీ మొత్తం ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదా. ఈ దెబ్బతో కాలుష్యం తగ్గుతుంది, మనుషుల ఆయుష్ పెరుగుతుంది. కానీ కరోనా కారణం లేకుండానే ప్రాణం తీస్తుంది. ఫస్ట్ దీని నుండి బ్రతికి బట్టగట్టాలి కదా. అయితే అన్నీ మూసుకుని ఇంట్లో ఉంటే బ్రతికిపోతాడు. నేను తోపని బయట తిరిగితే కరోనా కాటేసి కాటికి పోతాడు. కరెక్ట్గా చెప్పావు. ఏం గ్లోబ్ గారు, ఈరోజుకి లాక్డౌన్ 15 రోజులు కదా. బయట ప్రపంచం ఎలా ఉంది? అబ్బో, చాలా మారింది. డబ్బున్నోడు కాళ్ళ మీద కాలేసుకుని కూర్చొని తింటున్నాడు. కానీ పని చేస్తే కానీ పూట గడవని పెద్ద జీవితాలు స్వతంత్రం రాకముందు ఉన్నాయి, స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా అలానే ఉన్నాయి. అలాంటి పేదవారికి అన్నం పెట్టి మానవత్వం ఇంకా బ్రతికే ఉందని చాటి చెప్తున్నారు కొంతమంది మనసున్న మంచివారు.
నా దేశం కంటే నాకు డబ్బు ముఖ్యం కాదని అంబానీ గారు 1500 కోట్ల దేశానికి విరాళం ఇచ్చారు. అవసరమైతే నా ఆస్తినంతా దేశం కోసం ఇస్తారని చెప్పారు. అబ్బా, ఎంత గొప్ప మనసు కదా. అవును, అంత మంచి మనసు ఎవరికి ఉంటుంది ఈ రోజుల్లో? అలాంటి వాళ్ళకి ఎన్ని కృతజ్ఞతలు చెప్పాలి. అంబానీ సార్ మీ మంచి మనసుకు మా మరి రాజకీయ నాయకులు ప్రజల కోసం ఏం చేస్తున్నారు? రాజకీయ నాయకులకు ప్రజలు ఓట్లు వేసేటప్పుడు తప్ప ఇలాంటి కష్టకాలం ప్రజలు గుర్తుకారని మళ్ళీ రుజువు చేశారు. కానీ అమ్మ మనసున్న ఆడవాళ్ళు మాత్రమే ఏ రంగంలో అయినా ప్రజలు బిడ్డల్లా కాపాడతారని మరోసారి నిరూపించారు. రాజకీయ నాయకులలో కూడా ఆ అమ్మ మనసే ముందుంది. ఇన్ని రోజులు ఈ ప్రజలు మొక్కిన దేవుళ్ళు ఎటుపోయినట్టు? నిత్యం పూజలు అందుకునే ఆ దేవుళ్ళకు కూడా గోడుగుతుందేమో. ప్రజలకు డాక్టర్స్ రూపంలో వైద్యం చేస్తున్నారు. ఇప్పుడు డాక్టర్సే దేవుడు, పోలీసులే దైవాలు. పోయే ప్రాణాన్ని కాపాడే డాక్టర్స్ కంటే ప్రపంచంలో ఎవరు గొప్ప? అవును, బాగా చెప్పావు. ఇప్పుడు ఆ డాక్టర్సే రాత్రి పగులు అనే తేడా లేకుండా కుటుంబాలకు దూరంగా ప్రజలకు దగ్గరగా జీవిస్తున్నారు. కరోనాతో పెద్ద యుద్ధం చేస్తూ ప్రజల ప్రాణాలను కాపాడుతున్నారు. గ్రేట్ కదా. అవును, వీళ్ళకి థ్యాంక్స్ అని చెప్తే ఆ బ్రిటిష్ వారు వదిలేసిన ఆ ఇంగ్లీష్ పదం కూడా చాలా చిన్నదవుతుంది. నాకు తెలిసి వారు చేసే సేవకి ఏం చేసిన రుణం తీర్చుకోలేవేమో. ఎందుకంటే ఆ దేవునికి ప్రతిరూపాలికలు ఈ డాక్టర్స్. ఎక్కడైనా దేవుడికి వరం ఇవ్వగలమా, రుణం తీర్చుకోగలమా? గుడిలో ఉన్న దేవుళ్ళు విగ్రహాల రూపంలో కనిపిస్తారు. హాస్పిటల్లో ఉన్న దేవుళ్ళేమో ఈ డాక్టర్స్ రూపంలో కనిపిస్తారు. అవును, బాగా చెప్పావు. ఏం గ్లోబ్ గారు, ఈ రోజుకి లాక్డౌన్ 25వ రోజు కదా, బయట ప్రపంచం ఎలా ఉంది? ప్రపంచ దేశాలు మొత్తం 21 రోజు లాక్డౌన్ పాటించడం ఇదే మొదటిసారి కావచ్చు. ఈ దెబ్బతో అందరికీ అర్థం కావచ్చు, మనిషి ప్రాణం కంటే విలువైంది ఏదీ లేదని. ఆస్తిని డబ్బుని ఎలాగైనా సంపాదించుకోవచ్చు, కానీ పోయిన ప్రాణాన్ని తీసుకురారని. మరొకటి కూడా అర్థమయ్యే ఉండాలి. విలాసవంతమైన బంగ్లాలు, విల్లాలు, పడవ లాంటి కార్లు, బంగారు నగలు లేకపోయినా బ్రతకగలం. కానీ రైతు పండించే నిత్యావసరాలైన కూరగాయలు, కడుపు నిండా తినే అన్నం మెతుకులు లేకపోతే బ్రతకలేవని అర్థమయ్యే ఉంటుంది. అవును, అర్థమయ్యే ఉండాలి. ఈ 21 రోజులు రైతులు పండించిన నిత్యావసరాలు తప్ప ఇంకేమీ గుర్తుకు రాలేదు ఈ ప్రజలకు. ఇప్పటికైనా రైతులు విలువ తెలిసే చాలు. తెలిసే ఉంటుందిలే. హాస్పిటల్కి వచ్చే వారి ప్రాణాలు కాపాడే డాక్టర్స్, నర్సులు వీధి వీధి గస్తీ కాస్తూ లాక్డౌన్ పాటించండి, ఇళ్లలో ఉండే ప్రాణాలు కాపాడుకోమని వారి ప్రాణాలు సైతం పణంగా పెట్టి మన కోసం రోడ్లపై గస్తీ కాసే పోలీసులకు, ప్రతి ఇంట్లో ఉండే చెత్తని తీసి పారేసి జిహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులకు, ఈ కష్టకాలంలో పేదవారికి కడుపు నిండా అన్నం పెడుతున్న మనుషులందరికీ పాదాభివందనాలు. లాక్డౌన్ పాటించాలని సరైన సమయంలో నిర్ణయం తీసుకున్న మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి పాదాభివందనాలు. ఇప్పుడు ప్రపంచ దేశాలు మన దేశం వైపు చూస్తున్నాయి. 130 కోట్ల పైన జనాభా ఉన్న భారతదేశం కరోనాతో యుద్ధం ఎలా చేస్తుందా అని. ఎందుకంటే కరోనాకి మందు లేదు, చేయాల్సిందల్లా సామాజిక దూరం పాటించడమే. ప్రపంచ దేశాలు కరోనాకి మందు కనిపెట్టడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇండియన్గా మన దేశం మొదటిగా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్టే హోమ్, సేవ్ లైఫ్స్.